భగవద్గీత అధ్యాయం 2 45వ శ్లోకం. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. శ్లోకంలో పదాల అర్థం చూద్దాం. త్రైగుణ్య అంటే త్రిగుణాలు, ప్రకృతి త్రిగుణాలకు సంబంధించిన. విషయాహ విషయాలపై, వేదాహ వేదములు, నిస్త్రైగుణ్య మూడు గుణాలకు అతీతుడవు, భవ కావలసింది, అర్జున ఓ అర్జున, నిర్ద్వంద ద్వంద్వాలు లేకుండా, నిత్య సత్వస్థ ఆధ్యాత్మిక అస్తిత్వ స్థితిలో, నిర్యోగ క్షేమ లాభక్షేమాల ఆలోచన నుండి విడివడి, ఆత్మవాన్ ఆత్మలో నెలకొనుము. భావం: వేదములు ముఖ్యంగా ప్రకృతి త్రిగుణాలకు సంబంధించిన విషయాలనే చర్చిస్తాయి. అర్జున, నీవు ఈ త్రిగుణాలకు అతీతుడవు కావలెను. సకల ద్వంద్వాల నుండి, లాభక్షేమాల సకల చింతల నుండి విముక్తుడవై ఆత్మలో నెలకొనుము. ప్రకృతిలోని త్రిగుణాలు అంటే సత్వ, రజ, తామ గుణాలు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు, అర్జున, నీవు ఈ త్రిగుణాలను దాటిపో. ప్రకృతిలోని త్రిగుణాలు అంటే సత్వ, రజ, తామ గుణాలు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు, ఓ అర్జున, నీవు ఈ త్రిగుణాలని దాటిపో, అక్కడే ఉండిపోకు, వాటికి అతీతుడు అవ్వు. సకల ద్వంద్వాల నుండి, ఇంకా ఏం లాభం పొందుతాము, ఏం కాపాడాలి, ఇలాంటి ఆలోచనల నుండి, చింతల నుండి విముక్తుడవయ్యి ఒక ఆత్మస్థితిలో ఉండు, అంటే ఒక స్థిరమైన మనసును కలిగి ఉండు అని చెప్తున్నాడు. మనం శరీరం ఉన్నంత వరకు మనకి ఈ చర్యలు ప్రతిచర్యలు అనేవి తప్పవు. కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, ఎండ వాన ఇవన్నీ ఉంటాయి. మనం కష్టం వచ్చినప్పుడు ఒకలాగా, సుఖం వచ్చినప్పుడు ఒకలాగా కాకుండా ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ ఒక స్థిరమైన మనసుతో కలిగి ఉంటే మనకి శాంతి ఖచ్చితంగా లభిస్తుంది. మన కర్మలని మనము చేయాలి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ మన పనులను మనం ఆచరిస్తూ ఒక స్థిరమైన మనసును కలిగి ఉంటే ఖచ్చితంగా మనకి శాంతి లభిస్తుంది. ఎప్పుడైతే మనం విపరీతమైన కోరికల వెంట కాకుండా మన మనసుని పూర్తిగా శ్రీకృష్ణ భక్తి భావనలో ఉంచుతామో అప్పుడు మనకి దివ్య స్థితి కలుగుతుంది, అంటే ఒక స్థిరమైన మనసు ఏర్పడుతుంది.